తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. అందరం కలిసి ఆ కథ విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. చిన్న పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష, ఇది ఈరోజు శీర్షిక. 8 సంవత్సరాలలోపు పిల్లలు తప్పు చేస్తే దాని శిక్ష తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుందని జ్ఞానులు, మహాత్ములు, పెద్దలు చెప్పారు. ఎవరైనా దంపతులకు సంతానంగా వచ్చే వ్యక్తికి తన పూర్వజన్మ వాసనలు కూడా తనతో వస్తాయి. ఆ వ్యక్తి పూర్వజన్మలో సన్మార్గంలో ఉండుంటే చిన్నప్పటి నుండే మంచి పనులు చేసే అలవాటు వస్తుంది. అతను పోయిన జన్మలో దుర్మార్గుడై ఉంటే పొరపాట్లు చేసే అలవాటు వస్తుంది. మనం 10 మంది పిల్లలను గమనించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తారు. కారణం పూర్వజన్మ వాసన. దీనిని పరిష్కరించుకోవడానికి కూడా మహాత్ములు మార్గం చూపించారు. క్షయవ్యాధి వచ్చిన వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఈ వ్యాధి తగ్గడానికి 6 నెలల సమయం పడుతుందని చెప్పి మొదటి 2 నెలలు ఎక్కువ మోతాదులో ఉన్న మందులు, తర్వాత 2 నెలలు కొంచెం డోసు తగ్గించి, చివరి 2 నెలలు ఇంకొంచెం డోసు తగ్గించి ఇస్తారు. డాక్టర్ చెప్పిన విధంగా క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే అతని వ్యాధి తగ్గి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా డాక్టర్లు క్షయవ్యాధి, అంటువ్యాధి కావున అతడు వాడిన వస్తువులు ఎవరూ వాడవద్దని సలహా ఇస్తారు. అదేవిధంగా ఆ జీవుడు తల్లి కడుపున పడిన సమయం నుండి తల్లి భగవంతుని నామస్మరణ చేయడం, ఖడ్గమాల చదవడం, కృష్ణలీలలు చదవడం, దామోదర లీలలు చదవడం, భగవద్గీత చదవడం, రామాయణం చదవడం, మహాత్ముల జీవిత చరిత్రలు చదవడం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ జీవుడు భూమి మీదకు వచ్చే సమయానికి పూర్వజన్మ దుష్కర్మ ఫలితం చాలా వరకు నశిస్తుంది. అందుకే అన్నప్రాసన చేసే సమయంలో వారి ముందు రకరకాల వస్తువులు పెడతారు. వారు వారి పూర్వజన్మ వాసనను అనుసరించి ఏదో ఒక వస్తువు దగ్గరికి వెళతారు. కావున ఆ సమయంలో డబ్బులు, బంగారము, పుస్తకాలు మొదలైన వస్తువులతో పాటు తుపాకీ, కత్తి వంటి వస్తువులు కూడా పెడతారు. తద్వారా వారు భూమి మీదకు ఎటువంటి వాసనతో వచ్చారో తెలుస్తుంది. అప్పుడు వారిని సరిదిద్దడం మరింత తేలికవుతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు వచ్చేదాకా క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలు కదా, వారికేమీ అర్థమవుతుంది అని అనుకోకుండా వారు చిన్న శిశువుగా ఉన్నప్పటి నుండి వారి దగ్గర శ్లోకాలు, భగవంతుని లీలలు చదవాలి. అప్పుడు వారి కర్మ నశించి తప్పులు చేయకుండా సన్మార్గంలో నడుస్తారు. ఇలా చేయడం ద్వారా వారు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా రూపుదిద్దుకుంటారని పెద్దలు చెప్పారు. 10 సంవత్సరాలు దాటిన పిల్లలకి కూడా కొంచెం శ్రమపడి ఇవన్నీ చేయించడం ద్వారా వారి దుష్కర్మ నశించి సత్పౌరులుగా తయారవుతారు. మహాత్ముల వాక్కులు వేదవాక్కులు కావున వారు చెప్పిన ఈ మార్గాన్ని అనుసరించి సత్సంతానాన్ని పొందుదాం. నేను ఒక్కడినే చేస్తే ఏమవుతుంది అని అనుకోకుండా ముందు మనం మొదలు పెడదాం. మనతో పాటు ఇంకో 10 మందికి చెప్పి ఇలా చేయిద్దాం. ఇలా చేయడం ద్వారా మొత్తం సమాజం సత్సమాజంగా మారుతుంది. మన సాయినాథుడి సహాయంతో ముందుగా మనమే బీజం వేద్దాం. అద్భుతమైన విషయాన్ని చాలా చక్కగా విస్తీకరించి మనకు అందించిన మన రచయిత శ్రీ యలవత్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.